సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సెక్యూటెక్ అఫీషియల్. మీరు చూస్తున్నారు సెక్యూటెక్ అఫీషియల్. నేను వైజాగ్లో వన్ ఆఫ్ ద సీసీటీవీ డీలర్ని. మీకు తెలుసు, సీసీటీవీ పరంగా మీకు ఎటువంటి టెక్నికల్ సపోర్ట్ కావాలన్నా సరే, అలాగే ఎటువంటి సీసీటీవీ ప్రొడక్ట్స్ కావాలన్నా సరే, డిస్ట్రిబ్యూటర్ రేట్ కన్నా మన దగ్గర బెస్ట్ రేట్కే దొరుకుతాయి అనమాట. కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్, నా కాంటాక్ట్ నెంబర్, నా మెయిల్ ఐడి కూడా ఇస్తాను. సో ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే ఎటువంటి సీసీటీవీ పరంగా మీకు ఏమైనా టెక్నికల్ సపోర్ట్ కావాలన్నా సరే మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. సో ఇవాళ వీడియో వచ్చేసి మనం సీసీటీవీ ఎంత బడ్జెట్లో పెట్టుకోవచ్చు, నెక్స్ట్ వచ్చేసి సీసీటీవీలో టాప్ బ్రాండ్స్ ఏంటి, సో ఏ బ్రాండ్కి ఎంత అవుతుంది, ఎన్ని కెమెరాస్కి ఎంత అవుతాయి ఏంటి అన్నది నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇది కెమెరా సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే దాన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే నెక్స్ట్ వచ్చేసి దాని యొక్క కాస్ట్ ఎంత అవ్వచ్చు, అండ్ ఆ బ్రాండ్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బ్రాండ్. ఏ బ్రాండ్ సెలెక్ట్ చేసుకోవాలన్నది తెలుసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేనైతే మీకు ఇందులో ఏదైతే బెస్ట్ అన్నది అదే సజెస్ట్ చేయబోతున్నాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్రాండ్ని సెలెక్ట్ చేసుకునే ముందు ఆ డివిఆర్ యొక్క బ్రాండ్నే సెలెక్ట్ చేసుకోవాలి. సో మనం ఎప్పుడైనా సరే డివిఆర్ అన్నది టాప్ మోస్ట్ బ్రాండ్లో తీసుకుంటే మనకి ఆ కెమెరాస్ అన్నది అవుట్పుట్ కూడా బెస్ట్ వస్తుంది అనమాట. సో డివిఆర్ఏ ఇందులో మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ నేను ఇప్పుడు మీకు చెప్పబోయేది ఏంటంటే మనం ఏ బ్రాండ్స్ చూస్ చేసుకోవాలి. సో దట్ మీరు ఏంటంటే ఆ బ్రాండ్ని మీరు ఈజీగా చూస్ చేసుకోగలరు ఇప్పుడు నేను చెప్పే కొన్ని బ్రాండ్స్లో. సో ఆ బ్రాండ్స్ నేమ్స్ వచ్చేసి సిపి ప్లస్, హై ఫోకస్, దహువా, హిక్విజన్ అండ్ హనీవెల్ కూడా ఉందన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి లోకల్లో. సో అండ్ అందులో మీరు లోకల్ బ్రాండ్స్ కూడా చూస్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే బ్రాండ్కి లోకల్ బ్రాండ్స్కి చాలా తేడా ఉంటుంది. బ్రాండెడ్ యొక్క క్వాలిటీ కానీ, దాని యొక్క వారంటీ కానీ, దాని యొక్క సర్వీస్ కానీ, దాని యొక్క అవుట్పుట్ కానీ వచ్చే అంత మనకి లోకల్ బ్రాండ్స్లో అన్నది దొరకదు అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మనకి బడ్జెట్లో చూసుకుంటే లోకల్ బ్రాండ్ అన్నది చాలా లో బడ్జెట్లో దొరుకుతాయి. అట్ ద సేమ్ టైం మనం హై ఎండ్లో చూసుకుంటే మనకి బ్రాండెడ్లో దొరుకుతాయి. కానీ మీకు క్వాలిటీ అన్నది మాత్రం దొరికేది కేవలం హై ఎండ్ యొక్క బ్రాండెడ్లోనే. ఎందుకు అంటే దాని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ వేరు, దీని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ వేరు. సో మనం ఎప్పుడైనా సరే తీసుకోవాలి అనుకుంటే బ్రాండెడే తీసుకోవాలి లోకల్ బ్రాండ్స్ కన్నా. బ్రాండ్స్లో అన్నది దొరకదు అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మనకి బడ్జెట్లో చూసుకుంటే లోకల్ బ్రాండ్ అన్నది చాలా లో బడ్జెట్లో దొరుకుతాయి. అట్ ద సేమ్ టైం మనం హై ఎండ్లో చూసుకుంటే మనకి బ్రాండెడ్లో దొరుకుతాయి. కానీ మీకు క్వాలిటీ అన్నది మాత్రం దొరికేది కేవలం హై ఎండ్ యొక్క బ్రాండెడ్లోనే. ఎందుకు అంటే దాని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ వేరు, దీని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ వేరు. సో మనం ఎప్పుడైనా సరే తీసుకోవాలి అనుకుంటే బ్రాండెడే తీసుకోవాలి. మనం వచ్చేసి నెంబర్ ఆఫ్ కెమెరాస్ అన్నది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఎందుకు అంటే ఇప్పుడు మనం డివిఆర్ తీసుకున్నప్పుడు డివిఆర్కి మనకి 4 ఛానల్, 8 ఛానల్, 16 ఛానల్, 32 ఛానల్ వరకు వస్తాయి అనమాట. సో ఈ 4 ఛానల్, 8 ఛానల్, 16 ఛానల్, 32 ఛానల్ డివిఆర్ తీసుకోవాలి అనుకునేటప్పుడు మనం నెంబర్ ఆఫ్ కెమెరాస్ అన్నది సెలెక్ట్ చేసుకోవాలి. ఈ నెంబర్ ఆఫ్ కెమెరాస్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ 2 కెమెరాస్ పెట్టుకుందాం అనుకుంటే 4 ఛానల్ డివిఆర్ తీసుకోవాలి. ఆర్ఎల్స్ 8 కెమెరాస్ పెట్టుకుందాం అనుకుంటే 8 ఛానల్ డివిఆర్ తీసుకోవాలి. సో ఇలా ఎన్ని కెమెరాస్ అన్నది డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి సో నెంబర్ ఆఫ్ కెమెరాస్ బట్టే మనం ఏ ఛానల్ డివిఆర్ అన్నది తీసుకోవాలన్నది కూడా తెలుస్తుంది. సో నెంబర్ ఆఫ్ కెమెరాస్ బట్టే మనకి డివిఆర్ కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. సో ఈ డివిఆర్ని మనం చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి దీన్నే మనం డివిఆర్ అంటాం. ఈ డివిఆర్ని ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే హెచ్సివిఆర్, ఎక్స్విఆర్ అని కూడా అంటున్నారు. సో అసలు డివిఆర్ అంటే ఏంటి? డివిఆర్ అంటే డిజిటల్ వీడియో రికార్డర్ అనమాట. సో ఈ డిజిటల్ వీడియో రికార్డర్లో మనకి చెప్పాను కదా ఇందాక, మనకి 4 ఛానల్ ఉంటుంది, 8 ఛానల్ ఉంటుంది, 16 ఛానల్ ఉంటుంది, అలాగే 32 ఛానల్ కూడా ఉంటుంది అనమాట. సో ఈ 4 ఛానల్ డివిఆర్ ప్రైస్ ఎంత ఉంటుంది? సో 4 ఛానల్ డివిఆర్ ప్రైస్ వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ అరౌండ్ 3500 నుండి స్టార్ట్ అవుతాయి అనమాట. అది నేను జస్ట్ మీకు ఒక రఫ్ ఎస్టిమేషన్ కోసం మాత్రమే చెప్తున్నా, అదే స్టాండర్డ్గా ఉంటుందని కూడా కాదు. అండ్ అట్ ద సేమ్ టైం ఇది జస్ట్ బేసిక్ రేట్, ఒక బేసిక్ 4 ఛానల్ డివిఆర్ ప్రైస్ మాత్రమే నేను చెప్పడం జరుగుతున్నది. సో అరౌండ్ 3500 నుండి మనకి స్టార్ట్ అవుతాయి. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే అందులోని ఈ డిపెండ్స్ అపాన్ ద బ్రాండ్ అనమాట. మనం చూస్ చేసుకునే బ్రాండ్ బట్టి కూడా రేట్ అన్నది మారడం జరుగుతుంది. దానికి వచ్చే స్పెసిఫికేషన్స్ బట్టి కూడా ఆ యొక్క రేట్ అన్నది మారడం జరుగుతుంది. సో అదే మనం 8 ఛానల్ డివిఆర్ తీసుకున్నట్టయితే అది వచ్చేసి మనకి అరౌండ్ ఒక 5500 ఆర్ 5400 నుండి కూడా స్టార్ట్ అవుతాయి అనమాట. అలాగే 16 ఛానల్ తీసుకున్నట్టయితే 7800 అలా స్టార్ట్ అవుతాయి అనమాట.
సో ఆ తర్వాత మనం హార్డ్ డిస్క్ సెలెక్ట్ చేసుకోవాలి. హార్డ్ డిస్క్ వచ్చేసి 1 TB 2 TB 4 TB 6 TB 8 TB అంతవరకు ఉంటాయి అన్నమాట. సో దాన్ని బట్టి మన యొక్క రికార్డింగ్ అన్నది ఎన్ని డేస్ మనకు కావాలనుకుంటున్నాం అన్నది అక్కడ డిపెండ్ అయ్యి ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ డేస్ మనకు రికార్డింగ్ కావాలి అనుకుంటే దాని యొక్క రికార్డింగ్స్ బట్టి మనం మన హార్డ్ డిస్క్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో 1 TB తీసుకుందాం అనుకుంటున్నామా, 2 TB ఆర్ 4 TB 6 TB అనేది మన యొక్క చాయిస్ అనమాట. సో నెంబర్ ఆఫ్ కెమెరాస్ బట్టి రికార్డింగ్ కూడా మనం చూస్ చేసుకోవాలి. సో హార్డ్ డిస్క్ ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి 1 TB వచ్చేసి 3,500 నుండి స్టార్ట్ అవుతాయి. అలాగే 2 TB వచ్చేసి 5,000 నుండి స్టార్ట్ అవుతాయి. అలాగే 4 TB తీసుకున్నట్టయితే 9,100 నుండి స్టార్ట్ అవుతాయి. అదే 6 TB తీసుకున్నట్టయితే 14,500 వరకు ఉంటుందన్నమాట. ఇవన్నీ స్టార్టింగ్ రేట్స్ మాత్రమే, ఇవే స్టాండర్డ్ రేట్స్ అయితే కాదు. అండ్ దాన్ని బట్టి మన యొక్క స్టోరేజ్ అన్నది మనకి పెరుగుతుంది ఆర్ఎల్స్ తగ్గుతుంది. సో అట్ డిపెండ్స్. సో ఇప్పుడు మనం కెమెరా సెలెక్ట్ చేసుకోవాలి. సో కెమెరాస్ వచ్చేసి మనకి 1 MP నుండి కూడా దొరుకుతాయి. సో 1 MP కెమెరా తీసుకుంటామా, 2 MP కెమెరా తీసుకుంటామా, 3 MP 4 MP ఆర్ఎల్స్ ఇంకా హై అండ్ రిజల్యూషన్స్లో కావాలా, 4K ఆర్ 8 MP అలా ఏ మెగాపిక్సెల్ కావాలి అన్నది కూడా మన యొక్క బడ్జెటరీ. సో మనం బేసిక్గా చూసుకున్నట్టయితే మనకి 1 MP వచ్చేసి 1150కి స్టార్ట్ అవుతుంది. అలాగే 2 MP వచ్చేసి 1350కి స్టార్ట్ అవుతుంది. 5 MP వచ్చేసి 2200తో స్టార్ట్ అవుతుంది. అలాగే 8 MP తీసుకున్నట్టయితే 4100 అరౌండ్ ఉంటాయి. ఇవన్నీ స్టార్టింగ్ బేసిక్ బ్రాండ్స్ అనమాట. ఇవన్నీ టాప్ ఎండ్ అయితే కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే కెమెరా, DVR ఆర్ XVR మోడల్. సో దాన్ని బట్టి అన్నమాట మన యొక్క ఎన్ని కెమెరాస్ పెట్టుకుందాం అనుకుంటున్నాం, లేకపోతే మనకి రికార్డింగ్ కెపాసిటీ ఎంత కావాలనుకుంటున్నాం, ఇవన్నీ డిపెండ్ అయ్యి ఉంటాయి. సో మన యొక్క కెమెరాస్ ఇన్స్టలేషన్ చేసుకునే ముందు మన వెండర్ని పిలుచుకుని నెంబర్ ఆఫ్ కెమెరాస్ పెట్టుకుందాం, ఎన్ని కెమెరాస్ పెట్టుకుందాం అనుకుంటున్నాం, ఆర్ఎల్స్ ఎన్ని కెమెరాస్ పెడితే మనకి యూజ్ అన్నది ఉంటుంది, మనం పెంచాలా తగ్గించాలా అన్నది మన యొక్క వెండర్ని పిలిచి మనం మాట్లాడుకున్నట్టయితే మనకి అది బెటర్ అన్నది నా సజెషన్ అనమాట. సో నెక్స్ట్ దాన్ని బట్టి నెంబర్ ఆఫ్ కెమెరాస్ బట్టి ఈ పవర్ సప్లై అన్నది కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. పవర్ సప్లైస్ కూడా సేమ్ అనమాట. మనకి 4 ఛానల్ 8 ఛానల్ 16 ఛానల్ వరకు దొరుకుతాయి. అది మన యొక్క కెమెరాస్ యొక్క రిక్వైర్మెంట్ బట్టి మన SMPS కూడా డిపెండ్ అవుతుంది. ఇప్పుడు 4 ఛానల్ ప్రైస్ తీసుకున్నట్టయితే 700 ఉంటుంది, 8 ఛానల్ తీసుకున్నట్టయితే 900 ఉంటుంది, 16 ఛానల్ తీసుకున్నట్టయితే 1500 నుండి స్టార్టింగ్ ప్రైసెస్ అనమాట. సో ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీకు అప్రాక్సిమేట్ బడ్జెట్ అనమాట. దీన్ని బట్టి మీరు మీ కెమెరాస్కి మీరు ఎంత ఇన్వెస్ట్ చేయాలా అన్నది మీకు ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ కనెక్టర్స్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి కెమెరాస్ దగ్గర దీంతో పాటు మనకి కనెక్టర్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట. లైక్ BNC అండ్ DC 2 కనెక్టర్స్ కూడా యూస్ చేస్తాం. సో BNC కనెక్టర్ అండ్ DC కనెక్టర్ వచ్చేసి 30 రూపీస్ నుండి స్టార్ట్ అవుతాయి. 30 రూపీస్ 40 రూపీస్ 50 రూపీస్ అలా, ఇంకా దాని యొక్క కంపెనీ బట్టి. అండ్ నెక్స్ట్ కేబుల్స్ కూడా అంతే. మీకు మార్కెట్లో 1100 కూడా దొరుకుతుంది, అండ్ అరౌండ్ 2000 లోపు కూడా దొరుకుతాయి అనమాట. అది కూడా డిపెండ్స్, దాని యొక్క క్వాలిటీ, దాని యొక్క గేజ్ బట్టి కూడా ఆ కేబుల్ యొక్క కాస్టింగ్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. అలాగే గేజ్తో పాటు మీకు మీటర్స్ లెంత్ అనమాట. కొన్ని కాయిల్స్ వచ్చేసి అరౌండ్ మీకు 90 మీటర్స్ ఉంటాయి, కొన్ని వచ్చేసి 90 యార్డ్స్ ఉంటాయి. ఇవి మీరు కొంచెం తెలుసుకోవాలన్నమాట. దాన్ని బట్టి మనం వైజ్గా చూసుకునే ఛాన్స్ అన్నది దొరుకుతుంది అనమాట. మనం ఎప్పుడైనా తీసుకుంటే 90 మీటర్స్ కాయిల్ తీసుకోవాలి, అండ్ గేజ్ కూడా హెవీ గేజ్ తీసుకోవాలి. ఫుల్ కాపర్ అన్న కేబుల్ని తీసుకుంటేనే మనకి లైఫ్ అన్నది ఉంటుంది. ఎందుకంటే మనం కెమెరాస్ ఎంత క్వాలిటీ తీసుకున్నా సరే వైర్ క్వాలిటీ మంచిది తీసుకోకపోతే మాత్రం అది ఎప్పటికైనా సరే మనకి డిస్టర్బెన్సెస్ అన్నది క్రియేట్ అవుతాయి. సో ఇప్పుడు మనం ఓవరాల్ బడ్జెట్ క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితే 4 ఛానల్ DVRకి వచ్చేసి మనకి 3550, అండ్ కెమెరాస్కి వచ్చేసి 1150 ఇంటూ 4 పీసెస్ అంటే 1150 ఇంటూ 4 కెమెరాస్ అనుకోండి. అండ్ అలాగే దాంతోపాటు 1 TB హార్డ్ డిస్క్ ప్రైస్ వేసుకోండి. అలాగే 700 రూపీస్ వచ్చేసి SMPSకి అవుతుంది. అలాగే BNCస్కి DCస్కి కలిపి ఓవరాల్గా మనకి 400 దాకా అవుతుందన్నమాట. సో వితౌట్ వైర్ మనం ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితే 11,500 to 12,000 దాకా ఓవరాల్ బడ్జెట్ అన్నది అవుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీరు
మనకి ఎన్ని కెమెరాస్ పెట్టుకోవాలి ఏంటి అన్నది నాకు తెలిసి ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మనం 4 ఛానల్ తీసుకోవాలా, 8 ఛానల్ తీసుకోవాలా, ఆర్ 16 ఛానల్ తీసుకోవాలా అన్నది మీ డెసిషన్ అనమాట. సో దాన్ని బట్టే బడ్జెట్ అన్నది డిపెండ్ అయ్యి ఉంటుంది. అలాగే ఇప్పుడు దానికి మనకి ఎన్ని కెమెరాస్ కావాలి ఏంటి అన్నది కూడా ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది. సో దాన్ని బట్టే మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట, మనకి ఎన్ని కెమెరాస్ పెట్టుకుంటే బెటర్ అన్నది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఓవరాల్గా ఎన్ని కెమెరాస్తో అయితే మనకి మనం అనుకున్న విజన్ ఫుల్ ప్లెజ్డ్గా వస్తున్నది ఏంటి అన్నది మీ ఒక వెండర్ని పిలిచి దాన్ని బట్టి మీరు వాళ్ళు ఒక ఈక్వల్ ప్లానింగ్తో వెళ్తే మీకు అది ఈజీ అవుతుంది అనమాట. సో ఇదే కాదనమాట, ఇప్పుడు ఉన్న లేటెస్ట్ వెర్షన్ కెమెరాస్లో ఏంటంటే మనకి నైట్ విజన్ వస్తుంది, అంటే లైక్ ఫుల్ కలర్ వస్తుంది, అలాగే ఆడియో వస్తుంది అనమాట. దాని యొక్క ప్రైసెస్ కూడా మీకు అరౌండ్ చెక్ చేసుకున్నట్టయితే 500 to 1000 రూపీస్ అన్నది పెరగడం జరుగుతుంది ఇందాక నేను చెప్పిన ప్రైసెస్తో కంపేర్ చేసుకున్నట్టయితే. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద కమెంట్ సెక్షన్లో ఏమైనా క్వెరీస్ ఉన్నా సరే మెన్షన్ చేయండి. కింద ఉన్న గంటను లైక్ పెట్టుకోండి. దట్స్ ఇట్ ఫర్ టుడే.